వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని గట్కేసర్ మాజీ జడ్పీటీసీ బోడుపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవారెడ్డి అన్నారు. చెంగిచెర్ల బస్సు డిపో వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కిందని అన్నారు. ఆర్టీసీ కార్మికులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్మికులను గాలికి వదిలేశారని విమర్శించారు. తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. తెలిసినా కూడా మరి వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కోసం, ఆర్టీసీ భవిష్యత్తు కోసం వాళ్ళు సమ్మెకిస్తే ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? టెంపరీ అడ్డండి దూరంలో తీసుకొచ్చి ఆటో డ్రైవర్లు తీసుకొచ్చి ఉన్నారు. దాని మరి ఎంతో మంది యాక్సిడెంట్ అవుతున్నాయి. మనకి ఎక్స్పీరియన్స్ లేక, నడిపే విధానం తెలియక మరి అక్కడ యాక్సిడెంట్ అవుతున్న సందర్భంలో మనం చూస్తాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడే మల్లారెడ్డి గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి మరి మల్లారెడ్డి గారు కూడా మన శిబిరానికి వస్తారని మాట ఇచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద మరి ఒత్తిడి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము శక్తి వచ్చి లేక ప్రయత్నం చేస్తామని చెప్పి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారులు కూడా 40 రోజులు సమ్మె చేసినారు. అప్పుడు కూడా బోడుపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మేము ఆయన ప్రభుత్వం నుండి కూడా మేము సంఘీభావం నాకు రావడం జరిగింది చెప్పి ప్రభుత్వాన్ని ఆ రోజు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఉప్పల్ డిపో కానీ, చెంగిచెర్ల డిపో కానీ ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులకు, కార్మికులకు, మహిళా కార్మికులకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీ చేదోడు బాదోడుకుంటుంది. ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము కార్మికులుగా మీకు అన్ని విధాల మీకు కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు పోరాటం చేయండి. న్యాయమైన కోరికలను ప్రభుత్వం దిగొచ్చి బేషరతుగా అమలు చేసేంత వరకు గట్కేసర్ మండల మాజీ జడ్పీటీసీ సంజీవారెడ్డి గారు, మరి అలాగే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి రమణ గారు, మరి అలాగే మాజీ మేయర్ బోడుపల్ మేయర్ పిచ్చిరెడ్డి గారు, మరి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ మనకు మద్దతుగా సంఘీభావం తెలుస్తూ ఈ యొక్క సభ్యులకు సంఘీభావం తెలుస్తూ మేమున్నా మీ అంట ఇంతవరకైనా పోరాడతామని అందరికీ వచ్చి సంఘీభావం తెలుస్తూ వారి పేరు పేరున మన జేఏసీ చెంగిచెర్ల డిపో కమిటీ తరఫున పూర్తి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ యొక్క సమ్మెను ఉద్దేశించి మరి రవీణ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, మందా సంజీవారెడ్డి గారి నాయకత్వం. మైకులు పెడదామా సంజీవారెడ్డి గారికి, అలాగే మా మేయర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన విశాలకృష్ణ గారికి, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున, ఆర్టీసీ కార్మికులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి ఈరోజు ఈ సమ్మె జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వము ఏం గెలవనట్టు ఇప్పటికీ 3 ఆత్మహత్య చేసుకో, ఒక ఆయన ఆత్మహత్య చనిపోయి ఇంతవరకు ఏం పట్టించుకోక వీళ్ళని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని, ఇంకా వీళ్ళకు ఏమేమో హామీలు ఇచ్చినో ఈ హామీలు ఎప్పుడు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటుండేవి. ఇప్పటిదాకా వాళ్ళకు బీఆర్సీ అనేది కొన్ని ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ కార్మికులకు ఇప్పటికీ 3 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఇప్పటిదాకా ఏం పట్టించుకోక వీళ్ళ కార్మికులకు చాలామంది వాళ్ళకు రిటైర్మెంట్ అయితే కూడా ఇంతవరకు వాళ్ళకి డబ్బులు రాకపోతే కూడా చాలామంది చనిపోయే విధంగా వాళ్ళకు పెద్ద ఎత్తున వాళ్ళకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటే ఇంతవరకు ఏమి చేయనట్టు నిమ్మకు నేనెత్తినట్టు వాళ్ళకు ఏం ఇప్పటికీ చనిపోయారు. ఇంకా చాలామంది ఎంతోమంది కార్మికులు వాళ్ళకు పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకుందామంటే కూడా పెళ్లిళ్ళకు వాళ్ళకు ఏమి చేయడానికి లేకపోతుంది. వాళ్ళకి తిండి కూడా సరిగా లేక, కార్మికులు జీతాలు సరిగా లేక వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇంకా
3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో ఈరోజు 3వ రోజు కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ఏవైతున్నాయో న్యాయమైన వాళ్ళ డిమాండ్స్ను మరి గత 3-4 నెలల నుంచి గత 6 నెలల నుంచి 2-3 సార్లు సమ్మె నిర్వహించిన మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తనట్టుండి మరి పట్టించుకున్న సందర్భం మనం చూసాం. మరి ఫైనల్గా గత 3 రోజుల నుంచి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే మరి నిన్న ఉదయము మరి శంకర్ గౌడ్ గారు నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవరు శంకర్ గౌడ్ గారు మరి ఆర్టీసీల కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి, నా చావుతోడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, నా చావుతోడైనా వేలాది మంది కార్మికుల జీవితాలు బాగుపడతాయి, నా చావుతోడైనా మరి కార్మికుల కన్నీటిలో కార్మికుల కళ్ళలో ఆనందం చూస్తామని చెప్పి వారు ఆత్మాహుతి చేస్తున్న సందర్భాన్ని మరి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కులను, న్యాయమైన కోరికలను, న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పి 3 రోజుల నుంచి మరి ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో ఈరోజు చెంగిచెర్ల డిపో జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ నరసింహ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గత 3 రోజుల నుంచి మరి ధర్నా చేస్తున్న కార్యక్రమాన్ని మనం చూసాం. ఈ ధర్నా శిబిరాన్ని ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ సందర్శించి వారు చేస్తున్నటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సంపూర్ణంగా వారికి మద్దతు తెలిపి కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి మా సంపూర్ణ మద్దతుని మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున మరి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు మరి వారి ప్రాణాన్ని వారు ఆత్మాహుతి చేసుకున్న సందర్భం మనం చూసినాం. ఏదైతే ప్రభుత్వము మరి నిమ్మకు నీరెత్తినట్టు ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్న ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోక మరి అదేవిధంగా మరి చులకన భావంలో చూసిన సందర్భంలో తన ప్రాణం త్యాగానైనా ఈ ప్రభుత్వం గుర్తించి మా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆత్మాహుతి చేసుకొని రాత్రి చనిపోయిన సంఘటన మనం చూసినాం. అయినా కూడా నిన్న క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్లో చర్చ జరుగుతామని చెప్పారు తప్ప బేషరతుగా మీరు ఇచ్చినటువంటి డిమాండ్ను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వలేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కూడా చర్చల పేరిట వాళ్ళు ఆడుతున్న డ్రామాను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ జేఏసీ నాయకులు అంతా కూడా అక్కడ వారి శంకర్ గౌడ్ గారి దహన సంస్కారానికి పోతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడతామని చెప్పి ఈ చర్చల పేరిట డ్రామాలు ఆడుతున్న విషయాన్ని కూడా మనం చూసినాం. అయినా కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు మరి చర్చల కోసం పోయి అక్కడ చర్చలు జరుగుతున్న విషయాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీల్లో మరి ఆర్టీసీ కార్మికులు భుజస్కంధాలపై వేసుకొని మహాలక్ష్మి స్కీమ్ను మహాలక్ష్మి మీరు ఇచ్చిన హామీని వారే ఈరోజు భుజస్కంధాలపై వేసుకొని దాన్ని సంపూర్ణం చేసే విషయం కూడా మనం చూసినాం. కాబట్టి ఈ ఆర్టీసీ కార్మికులను పెట్టుకున్న వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి నిలవలేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి డిమాండ్లను మీరు వెంటనే బేషరతుగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై హింద్, జై తెలంగాణ.